Welcome to 3060 Headlines. ప్రతికూల పరిస్థితుల్లోనూ నవ్యాంధ్ర పురోగమనం ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యంతోనే విజయాలన్న బాబు. ప్రజలను మోసం చేసిన సీఎంకు బుద్ధి చెప్పాలి. కదిరిలో మరోసారి జగన్ చెప్పు వ్యాఖ్యలు. ఈ ఏడాది నుంచే విశాఖలో పెట్రోవర్సిటీ తరగతులు. రాజమండ్రికి కేజీ బేసిన్ తరలిస్తామని మంత్రి ధర్మేంద్ర. కర్నూలు జిల్లా ఆదోరులో సైకో వీరంగం. చిన్నారులపై రాళ్లతో దాడి చేసిన ఉన్మాది. తూర్పుగోదావరి జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు. మారేడుమిల్లిలో అన్నదమ్ములపై కత్తులతో దాడి. విశాఖ జోన్కు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. విభజన చట్టంలో పరిశీలిస్తామనే ఉందని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి విశాఖ రైల్వే జోన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు రవాణాకు ఏపీ హబ్ గా ఉంటుందన్నారు రైల్వే మంత్రి. విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ నుంచి పార్లమెంట్ సభ్యుడి కావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ నుంచి వెళ్లే మార్గాల్లో 22,000 కోట్ల మేర పనులు నడుస్తున్నట్లుగా వివరించారు. 3 నెలల్లో ఏపీతో కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అమరావతి లింకేజ్ పనులు వేగంగా సాగుతున్నట్టు తెలిపారు. అందులో సురేష్ ప్రభు గారు చాలా డైనమిక్ గా ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నా. ముందు సురేష్ ప్రభు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి దీన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నుంచి అమరావతి, తిరుపతి టు అమరావతి, రాయలసీమ నుంచి అనంతపూర్ నుంచి అమరావతి, అటు కర్నూలు కానీ కడప కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ కావాలి. దానికి కూడా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు వర్కౌట్ చేయమని. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై ఘాటు విమర్శలు చేశారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికైనా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని పీసీసీని మార్చారని అన్న కోమటి ప్రెస్ మీట్లతో ఓట్లు రావన్నారు. ఉత్తమ్ కుమార్ ను పీసీసీ చీఫ్ చేయడం దారుణమైన నిర్ణయమన్నారు. అలాంటి వారు చెప్పి రేపు ప్రజలకు పోతే మేము కూడా కొట్లాడినామని చెప్తే వాళ్ళు నమ్ముతారు ప్రజలు. జై తెలంగాణ అనాలంటే నీ ఏడ చెప్పాలి నాన్న చెప్తాను ఒక ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే నేను రాజీనామా చేయగానే నటుకుని నా పదవి ఒక ఆయన తీసుకుండు. ఆయన పోయి రేపు పొద్దున ఓటు ఏమిటి ఎట్టేస్తారు. నువ్వు ఆ తెలంగాణ ఎంకరెడ్డి రాజీనామా చేస్తే నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావు అని నువ్వు ఆయన. నేను బట్టి విక్రమార్క నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఏం చెప్పిండు, ఆయన ఏందో ఈ అందరి పేర్లు నాకు చెప్పాక నేను ఎవరు ఇండివిజువల్ అందరు నా దోస్తులే, అందరు నా మిత్రులే. నేనేం చెప్తున్నా టోటల్ రీచబుల్ చేసినప్పుడు ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ మనల్ని విమర్శించకుండా ఉండాలంటే ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పోరాటం చేసిన వారికి నాయకత్వం ఇచ్చి ఆయనతో పాటు 20 మంది కమిటీ చేసినా పర్వాలేదు అని. కాకపోతే ఏంటంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు చేయాలా, నువ్వు తెలంగాణ సరే కేసీఆర్ ఉద్యోగం చేసినట్టు నువ్వు అది ప్రజలు నమ్మరు. నా విశ్లేషణ నేను ప్రజలను గమనించి. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. రాజమండ్రి కోటగుమ్మం దగ్గర ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. భారీ ర్యాలీగా చేరుకున్న తెలుగు తమ్ముళ్లు జగన్ పై విమర్శలు చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన జగన్ కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు టీడీపీ నేతలు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి ఉమాభారతి హరీష్ కు ఫోన్ చేసి అధికారులు అందుబాటులో లేనందున సోమవారం రావాలని సూచించారు. పాలమూరు, రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల అక్రమం అంటూ ఏపీ సర్కార్ కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవమంటున్న హరీష్ కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవాలని నిర్ణయించారు. ఇవాల్టి ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో సోమవారం ఉమాభారతితో భేటీ కానున్నారు హరీష్. మోడీ 2 ఏళ్లలో సాధించిన అభివృద్ది కార్యక్రమాలపై వికాస్ పర్వ్ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వికాస్ పర్వ్ జరిగింది. కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వికాస్ పర్వ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ పై యుద్దం ప్రకటించిన పేరెంట్స్ అసోసియేషన్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు జూన్ 11న మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఫీజులు నియంత్రించే వరకు పోరాటం కొనసాగుతుందన్న పేరెంట్స్ అసోసియేషన్ ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.